స్టెరాయిడ్లు, ఆల్కహాల్, కొవ్వుల మిశ్రమంతో కొలెస్ట్రాల్ తయారవుతుంది. కణాల చుట్టూ ఉండే పొరల్లో కలిసి రక్తంలో ప్రయాణిస్తూ ఉంటుంది. కణాల మీద ఉండే పొరలు దృఢంగా ఉండేందుకు కొలెస్ట్రాల్ అవసరం. ప్రధానంగా కాలేయం, పేగులు, ఆడ్రినల్ గ్రంథుల్లో కొలెస్ట్రాల్ తయారవుతుందట. గాల్ బ్లడర్, అండాశయం, వృషణాల్లో కూడా కొలెస్ట్రాల్ తయారవుతూ ఉంటుంది. విటమిన్ ఏ, డి, కే విటమిన్లు కొలెస్ట్రాల్ తయారీకి తోడ్పడుతూ ఉంటాయి. ప్రాణం మీదకు తెచ్చే అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడాలంటే వ్యాయామం ఒకటే మార్గం. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల సమస్య పూర్తిగా పరిష్కారం కాదు గాని తగిన స్థాయిలో వ్యాయామం చేసినప్పుడు మాత్రమే కొలెస్ట్రాల్ తగిన మోతాదులో ఉంటుంది. మాంసాహారంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. వేరుశనగ, కొబ్బరి వంటి కొన్ని పదార్థాలు మినహా మిగిలిన చాలా రకాల శాకాహార పదార్థాల్లో, ఆకుకూరలు, కూరగాయల్లో కూడా కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తగినంత వ్యాయామం చేస్తూ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే పదార్థాలను అధికంగా తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్, తద్వారా గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.